మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి హాని ఉండదని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఇందిరానగర్ మైట్రో కాంప్లెక్స్ వద్ద ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబూబకర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు ఉంది అన్నారు. మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణం బాగుంటుందని, పండుగ అయిపోయాక ఓ కుంపటిలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసి తాము ఇచ్చిన మొక్కను నాటుకోవాలని కోరారు. అందరికి నమస్కారం. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మత సామరస్యం సోదరభావంతో గత 12 ఏళ్ల నుండి వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకుల ప్రతిమలు, పూల మొక్కలు ఉచితంగా అందిస్తూ ఈ మట్టి వినాయకుని ప్రతిమని మేము అందిస్తున్నటువంటి పూల మొక్కలోనే నిమజ్జనం చేస్తే కనుక అది అందించే పూలే ఆశీర్వాదంగా ప్రతి ఒక్కరూ పూల కుండీలోనే నిమజ్జనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా నిర్విరామంగా మట్టి వినాయకుల కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మా మిత్రుడు హెల్పింగ్ మైండ్ సభ్యుడు అయినటువంటి అన్నం ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి. మనం చూసుకున్నట్లయితే రక్తదాన సేవలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, క్యాన్సర్ బాధితులకి కేశాల దానం కావచ్చు, ఇట్లా ఎన్నో పలు రకాల సేవలు అందిస్తున్నట్టు మన హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలి. ఈ మట్టి వినాయకుల డిస్ట్రిబ్యూషన్ విషయంలో 500 మట్టి వినాయకులు, 500 పూల మొక్కలు అందించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్ సభ్యుల సహకారంతో మరింత ముందడుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్, జై బోలో గణేష్ మహారాజ్.